హైదరాబాద్లో లవ్ జిహాద్ అమ్మాయిలను ట్రాప్ చేస్తూ వలలో వేసుకుంటూ అమ్మాయిలతో పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిల తాలూకా ఆస్తులు తర్వాత బంగారు ఆభరణాలు అన్నీ కూడా తీసుకుంటూ అమ్మాయిలను ట్రాప్ చేసే ముఠ ఇప్పుడు హైదరాబాద్లో నవాజ్ అనే వ్యక్తి చేస్తున్నాడు. సో దానికి సంబంధించి బాధితురాలు కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో బేగంపేట పోలీస్ స్టేషన్ కూడా రావడం అనేది జరిగింది. అసలు ఇంతవరకు ఏం జరిగింది పూర్తి వివరాలు కొంచెం మేరకు. అదే సార్, మేలో కలిసాను. షాప్ కోసం అని వచ్చాడు అతను. రెంట్ కోసం వచ్చాడు. రెంట్ అని ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పాడు అతను. ఏం చేస్తున్నా అంటే ట్రేడింగ్ చేస్తామని చెప్పి తీసుకున్నాడు. దాని తర్వాత నాకు దగ్గర అవ్వడం స్టార్ట్ చేశాడు. ఇలా సర్టిఫికేట్ చూపించాడు, నేను మారిపోయాను హిందూకి అని చెప్పి సర్టిఫికేట్ చూపించాడు. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడించి వాళ్ళ అక్కతో మాట్లాడించాడు. వాళ్ళకు కూడా ఏం అబ్జెక్షన్ లేదు, మారిపోయాడు, మీ ప్రేమకు మేము ఆపమని చెప్పి వాళ్ళ అక్క మాట్లాడింది. తర్వాత ఇంకా మమ్మల్ని బేగంపేట్కి షిఫ్ట్ చేయించారు. దాని తర్వాత మళ్ళీ కుందన్బాగ్కి. ఈ టైం పీరియడ్లో డబ్బులు తీసుకోవడం మా దగ్గర నుంచి, ఇంకా నన్ను అంటే బాధ పెట్టడం ఫిజికల్గా. అందరూ వాళ్ళ ఫ్యామిలీ, తమ్ముళ్ళు వాళ్ళందరూ. తర్వాత ఏమైనా బయటికి చెప్తే నేను మా ఫ్యామిలీని చెప్పి కిడ్నాప్ చేస్తాం మా చెల్లిని అని చెప్పి బెదిరించారు సార్. సో ఇంతవరకు పెళ్ళి ఎప్పుడు జరిగింది, పెళ్ళి జరగకముందు ఏం జరిగింది, పెళ్ళి అయిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? పెళ్ళికి ముందు 16.5 lakhs తీసుకున్నాడు ఆయన. అదొకటి చేశాడు. వాళ్ళ తమ్ముళ్ళు నన్ను ఫిజికల్గా అంతే చేయడానికి చేశారు. పెళ్ళి రోజు కూడా అందరు కలిసి చేశారు వాళ్ళు. నాకు ఎందుకు ఇవన్నీ బయటికి రాలేదని ఇప్పుడు అడుగుతున్నారు కదా. దానికి ఏం చెప్తానంటే, అప్పుడు మాకు సపోర్ట్ లేదు, మేము ముగ్గురమే. ఇప్పుడు వేరే వాళ్ళందరూ ఉన్నారు నాకు సపోర్ట్గా. వాళ్ళు నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాము, ఏమైనా చూసుకుంటామని చెప్పి నేను ముందుకు వచ్చాను సార్. ఇప్పుడు సో ఎలా మీరు నమ్మారు అంటే, ఒక మీ షాపు రెంట్ కోసం వచ్చిన వ్యక్తికి మీరు ఎలా నమ్మారు? ఇంత మేరకు లక్షల్లో రూపాయలు మీరు రెంట్కి ఇచ్చిన షాపు వాళ్ళకి మీరు ఇంత మేరకు డబ్బులు ఇవ్వడానికి గల రీజన్స్ ఏంటి? ప్రతిసారి నాకు ఏదో ఒకటి అంటే వాళ్ళకి ఎలాంటి ఏం వాడతారో తెలియదు సార్. మెయిన్ వాళ్ళు ఏదో అంటే వాళ్ళ కళ్ళలో చూస్తే ఇంకా మనం వాళ్ళు చెప్పినట్టు చేస్తాం, అదొకటి వాళ్ళ దగ్గర ఉంది. దాని తర్వాత మత్తు మందులు కలిపి ఇచ్చేవాళ్ళు. ఇలాంటి పనులు వాళ్ళ దాంట్లో మనం కంప్లీట్గా వెళ్ళిపోతాం సార్. వాళ్ళు అలా చేస్తారు వాళ్ళు. సో పెళ్ళి ఎప్పుడు జరిగింది? సో పెళ్ళి ఏ పద్ధతిలో జరిగింది? హిందువుల మత ప్రకారం జరిగిందా, ముస్లింల మత ప్రకారం జరిగిందా? ఫస్ట్ రిజిస్టర్ మ్యారేజ్లో అయింది సార్ పెళ్ళి. దాని తర్వాత హైదరాబాద్కి వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చారు. వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చి 3 monthsలో తీసుకెళ్ళిపోయి అక్కడ నికా చేస్తాం మేము, అంతలోపు హిందూ నుంచి ముస్లిం లాగా మారిపోవాలని చెప్పారు వాళ్ళ అమ్మ. ఈ 3 monthsలో నీ డబ్బులు కూడా రిటర్న్ చేస్తాం, ల్యాండ్ అమ్మేసి అని చెప్పి కూడా అన్నారు వాళ్ళ అమ్మగారు. ఇంకా అమ్మ నసీం అని చెప్పి అన్నారు. వాళ్ళ మామ వచ్చారు, సేమ్ అదే హిందూ నుంచి ముస్లింలాగా కన్వర్ట్ అవ్వాలి అని అన్నారు. ఏదైతే డబ్బులు తీసుకున్నాం మేము ఇవ్వమా, డౌరీ లాగా తీసుకోండి అని చెప్పి అన్నారు. ఫస్ట్ మీరు ఇంత మేరకు డబ్బులు ఇచ్చినదంతా కూడా డౌరీ రూపంలో, అంటే మీ పైన అంటే ఏమేమి తీసుకున్నారు? మీ తాలూకా లోన్లు కావచ్చు, గోల్డ్ ఐటమ్స్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఏమేమి తీసుకున్నారు? గోల్డ్ తీసుకున్నారు, 12 తులా గోల్డ్ వరకు తీసుకున్నారు. ల్యాండ్ అమ్మేశారు మాది. ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయ్యాయి 5 lakhs వాళ్ళవి అతని అకౌంట్కి. మళ్ళీ గోల్డ్ చిన్న చిన్న రింగ్స్ అమ్మేసి డబ్బులు తీసుకున్నాడు. నా ఫోన్స్ అమ్మేశాడు, నా ఐప్యాడ్స్ అమ్మేశాడు, నా డివైజెస్ ఏవైతే ఎలక్ట్రానిక్ అవన్నీ అమ్మేశారు. అరౌండ్ 25 lakhs వరకు తీసుకున్నారు సార్. సో మరి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉండేవాళ్ళు? సో హైదరాబాద్కి ఎప్పుడెప్పుడు వచ్చేవాళ్ళు? మీకు ఎప్పుడు కలిసారు ఫ్యామిలీ మొత్తం? ఫ్యామిలీ అందరూ వాళ్ళ అమ్మ, అక్క, తమ్ముళ్ళు ఇంతే అని చెప్పారు ఫ్యామిలీ నాకు. వీళ్ళందరూ నేను నెల్లూరులో తీసుకెళ్ళారు. ఒకసారి నెల్లూరులో కలిశాను, దాని తర్వాత హైదరాబాద్లో కలిశారు. వీళ్ళ మిగతా తమ్ముళ్ళు, ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు. సోహెల్ అని చెప్పి, ఇమ్రాన్ అని చెప్పి, మున్నా అని చెప్పి, షారూక్ అని చెప్పి, ఇస్మాయిల్, నిఖిల్, సాగర్, వీళ్ళందరూ హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు. సో మీకు హిందువుగా మారాడని చెప్పిన వ్యక్తి ట్రిపుల్ తలాక్ చెప్పి నీకు డైవర్స్ కోసం చెప్పాను అంటున్నారు కదా. మరి హిందూగా మారిన వాళ్ళకి ఇంకా ముస్లిం పద్ధతిలో ఎందుకు ఇంకా చెప్తున్నారంటే ఏం చెప్తారు? దానికి నేను ఏం చెప్తానంటే, నెల్లూరుకి వెళ్ళాము మేము ఆగస్ట్ మంత్లో. వాళ్ళ అక్క ఏమనిందంటే, నవాజ్ నీకు ఎప్పుడైతే తలాక్ అని 3 సార్లు అంటారో అప్పుడు నవాజ్ నుంచి నువ్వు వెళ్ళిపోతావు, వేరే దగ్గరికి వెళ్తావు, నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి. ఇలా నువ్వు ఎన్నిసార్లైనా చేయాలా, ముస్లిం పద్ధతి అని చెప్పి వాళ్ళ అక్క చెప్పింది.
నేను ముస్లిం పద్ధతి ఎందుకు ఫాలో అవ్వాలంటే నువ్వు ముస్లింని పెళ్లి చేసుకున్నావు కాబట్టి ముస్లిం పద్ధతి ఫాలో అవ్వాలి, వాళ్ళ అమ్మ అప్పుడే ఒప్పుకుంటారు అని చెప్పి అలా అన్నారు నాతోటి. అంటే ఆ ఫ్యామిలీ ఎలా ఉండేటోళ్ళు? సో ముస్లిం ఫ్యామిలీ మొత్తం ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అంతా మీ పైన ఎలాంటి చర్యలు ఉండేవి? ఏం చేసేటోళ్ళు? ఏమంటారు? సెప్టెంబర్ మంత్లో మాత్రం టార్చర్ చూపించారు సార్ నాకు. అప్పుడు అమ్మని గొడవపడి పంపించేశారు. సెప్టెంబర్ మంత్ ఒకటి నన్ను కొట్టేవాళ్ళు, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాళ్ళు, బట్టలు చింపేసేవాళ్ళు, ఎవరు ముందున్నారో చూసుకోడు, చింపేసేవాడు అతను. అలా నేను వెజిటేరియన్, నాకు బీఫ్ తినిపించడానికి ట్రై చేశారు వాళ్ళు, ఇంకా అలా చేశారు సో సార్. ఇప్పుడు నవాజ్ ఎక్కడున్నాడు? సో ఎప్పటి నుంచి మీకు కనిపించడం లేదు? పోలీసులకి ఇప్పుడు ఎందుకు ఇంత అర్జెంట్గా వచ్చి మీరు కంప్లైంట్ ఇప్పుడు ఎందుకు చేశారు? అర్జెంట్ అంటే జనవరి 16కి ఇస్తే మిస్సింగ్ కంప్లైంట్ తీసుకున్నారు సార్ వాళ్ళు. ఫ్రాడ్ కంప్లైంట్ పెట్టమంటే పెట్టలేదు. మళ్ళీ మార్చ్లో ఈ 6కి వాళ్ళు వచ్చారు, తీసుకొని వచ్చారు. సమీర్ అని చెప్పి మునావర్ని, షారుఖ్ని తీసుకొని వచ్చారు. అప్పుడు ఏ యాక్షన్ తీసుకోలేదు సార్. మా మమ్మీ ముగ్గురం చనిపోదామని డిసైడ్ అయిన తర్వాత సార్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సూర్య అన్న, దాసన్ సార్ వాళ్ళందరినీ కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఇంకా మాకు హెల్ప్ చేస్తామని చెప్తే నేను ముందుకు వచ్చాము. సో ఇప్పుడు పోలీసులకి ఎటువంటి ఫిర్యాదు చేశారు? ఈ ఇంటరాక్షన్ ఎంతవరకు వెళ్తోంది? కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఏం యాక్షన్ తీసుకోలేదు సార్. 2 months కూడా భరోసా సెంటర్కి దీక్షిత మేడంని ఇచ్చి పంపించారు. ఆమె రాలేదు అసలు. 5 తర్వాత వచ్చింది ఆమె ఏమీ తీసుకోలేదు. స్టేట్మెంట్ తీసుకుంటామని చెప్పి 11:30కి పోలీస్ స్టేషన్కి వెళ్తే 5 తర్వాత భరోసా సెంటర్కి వచ్చింది ఆమె. మేడ్చల్లో ఉంది. అక్కడికి వచ్చి ఏం తీసుకోలేదు స్టేట్మెంట్. నేను వెళ్ళిపోతాను మేడం అంటే ఒక 3 questions అడిగింది. డోర్ అంటే ఎంట్రన్స్ డోర్ ముందు నించోబెట్టి, మేడం దీక్షిత మేడం నుంచి రేపు మరోసారి రమ్మన్నారా మీకు విచారణ కోసం? అలా ఏం చెప్పలేదు సార్. సో ఒకసారి ఎందుకు చేసుకున్నారు అసలు? ఇంకా నా వీడియోస్ అవన్నీ బయటికి వస్తాయి కదా అని చెప్పి చేసుకున్నాను సార్. సో ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? నాకు న్యాయం కావాలి సార్. వేరే అమ్మాయికి ఇలా జరగొద్దు. నాకు ఏదైతే లాస్ అయ్యింది మొత్తం, వాళ్ళ డబ్బులు, నా జీవితం ఏదైతే చేశారో వాళ్ళు న్యాయం చేయాలి సార్. వచ్చి నాకు ఎలాగైనా ఎవరు చేస్తారో నాకు తెలియదు సార్ అది ఇప్పుడు మాత్రం. ఎందుకంటే మన గవర్నమెంట్ చూస్తే ఇలా ఉంది, ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. వాళ్ళు వచ్చిన ఆ పర్సన్ నా ముందు ఉన్నా కానీ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు. తర్వాత తీసుకుంటాం 6 months ముందుగా టైం అని చెప్పి ఇలా డిలే చేశారు సార్ వాళ్ళు. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్, నాకు ఏదైతే నష్టం జరిగిందో. సో ఇది మొత్తంగా హైదరాబాద్లో ఈ విధంగా ఒక హిందువుగా మారాను అంటూ కూడా ముస్లింగా ఉన్న వ్యక్తి హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తూ వలలోకి దించుతూ వాళ్ళు పెళ్లి చేసుకొని వారి దగ్గర ఉన్న ఆ ల్యాండ్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, మిగతా డబ్బులు కావచ్చు, ఇంట్లో ఉన్న ఆస్తులన్నింటిని కూడా అమ్మేసుకుంటూ మొత్తం తన రూపంలో మార్చుకొని హవాలా రూపంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి డబ్బులు తరలిస్తూ కూడా వ్యాపారం చేస్తూ కూడా ముందుకెళ్తున్న నవాజ్ అనే వ్యక్తి హైదరాబాద్లో పోలీసులకి కంప్లైంట్ అయితే బాధితురాలు ఇచ్చారు. సో ఆమెకి న్యాయం జరగాలంటూ కూడా కోరడం అయితే జరుగుతోంది. సో 2025 జూన్లో పెళ్ళైన తర్వాత అప్పటి నుంచి పూర్తి వివరాలుగా ఆమె తెలుసుకుంటున్నప్పటికీ సో ధైర్యం లేక తన తాలూకా వీడియోలు, చిత్రాలన్నీ కూడా బయట పెడతారన్న భయంతో ఆమె ఇన్ని రోజులు నిశ్శబ్దంగా ఉండిపోయింది. జనవరిలో మిస్సింగ్ కేసు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు రాలేదు. సో ఇప్పుడు ఆమె బయటకు వచ్చి అడ్వకేట్లతో పోలీసులు కూడా కంప్లైంట్ అయితే చేయడం అయితే జరుగుతోంది. సో బాధితుడు ఎవడైతే నవాజ్ ఉన్నాడో సో అతను నెల్లూరు వాసిగా చెప్తున్నారు. సో అక్కడ వివరాలన్నీ కూడా చేసిన తర్వాత ఫ్యామిలీని ముందు పెట్టి తమకు న్యాయం జరగాలంటూ కూడా బాధితురాలు అయితే కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రశాంత్, RTV, హైదరాబాద్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.